కింద వాడు మీద వెళ్ళడానికి అబ్బాయి పరిస్థితి లేదు. గతంలో అలా ఉండేది కాదు. నెమ్మదిగా క్లాస్ 1 వరకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ లైఫ్లో నేను ఎప్పుడు కూడా వినలేదు. దయచేసి ప్రాణాల మీద తెచ్చుకునే పనులు మాత్రం చేయకండి. మీ కెపాసిటీ ఉన్నంత వరకే మీరు చేయండి. దయచేసి పెద్దలందరికీ ఈ విషయాలు కొంచెం పెద్దవాళ్ళు ఇందాక తమరు కూడా చెప్పారు. ప్రపోజల్గా పెడుతున్నాం. మేము అన్నిటికీ ముందుంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరెవరు వర్కులు చేయకండి, మీరెవరు టెండర్లు వేయకండి అని మాత్రం చేయకండి. కానీ నా నుంచి కూడా సూచన ఏంటంటే దయచేసి రిస్క్ తీసుకోకండి. మీరు రిస్క్ తీసుకోకండి. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా మేమందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఏ విధంగా రాబట్టుకోవాలా, మా సమస్యలు ఏంది, ఏ విధంగా ముందుకు పోవాలా, వీటంత గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో మాకు సుమారుగా 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మార్చి ఆఖరు వస్తూ ఉంది, అందరూ కాంట్రాక్టుల అకౌంట్స్ ఎన్పిఐ అయ్యే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఎంతో మంది కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో ఒక 2 కాంట్రాక్టర్లు బిల్స్ రాక ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ నివారించండి, మాకు పేమెంట్స్ మార్చి లోపల ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని ముఖ్యంగా ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం అండి. అది ప్రభుత్వం తరఫున మేము మళ్ళా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫిఫో పద్ధతిలో వరుస అనుసారంగా మాకు పేమెంట్స్ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసుకున్నా మనల్ని గుర్తించరు. గవర్నమెంట్ మారుతున్నాయి, లాస్ట్ గవర్నమెంట్ మనల్ని గుర్తించలేదు. ఈ గవర్నమెంట్ గుర్తించే గవర్నమెంట్ వచ్చినా కూడా మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు. కాంట్రాక్ట్ వ్యవస్థ అంటేనే వీళ్ళు సంపాదించుకొని లాభాలతో ఉన్నారని నిన్న మరి ఒక చెప్పి బడ్జెట్ చేసుకునే కన్నా మనం మన పేమెంట్ ఎలా సాధించుకోవాలి, మరి దాని మీద తదుపరి మేము ఏం తీసుకోవాలి దాని మీద మన సభ్యులు మరి ఒక కమిటీ దాని మీద 3 సంవత్సరాలు చర్చించారు. దానికి మనందరం ఆమోదం చేసే వాతావరణం వెళ్ళాలి. అలాగే ఒక విషయం అన్ని ఈ పేమెంట్ అన్ని చెప్పారు. కానీ ఒక విషయం నేను మన సబ్కా స్టేట్ ట్రెజరర్ని నేను మరి ఈరోజు మన బాయి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా ఆధ్వర్యంలో మరి మీ దాదాపు 400 మంది కాంట్రాక్టర్లు ఈ హ్యాపీ రిసార్ట్స్లో మా బాధలు మరి చర్చించుకోవడం కోసం మేము అందరం గ్యాదర్ అయ్యేవండి. మరి గత 5-6 ఏళ్ళుగా మా రావాల్సిన బకాయిలు ఇంతవరకు మాకు రాలేదండి. పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు మాకు చెల్లించలేదు. అలాగే కొత్త గవర్నమెంట్లో కొన్ని వర్క్లు మేము చేసినప్పటికీ కొంత విసులుబాటు మన జనవరిలో మరి ఈ ప్రభుత్వం వచ్చినాడు ఇచ్చేయారండి. కానీ ఇచ్చిన తర్వాత సంక్రాంతికి గుంటలు పూడ్చమని చెప్పి మా టెండర్లు పిలిచారు. మరి అన్ని రోడ్లు చాలా మంది కాంట్రాక్టులు శుభ్రంగా అన్ని రోడ్లు గుంటలో పూడ్చి చాలా శుభ్రంగా అందించారు. అయినప్పటికీ సార్ మేము చేసిన ఆ గుంటలో పూడ్చే కార్యక్రమం బిల్స్కి సిఎఫ్ఎంఎస్ అంటే మన బిల్స్ వెళ్లకుండా అప్లోడ్ మూసేశారండి. ఒక పక్కన పనులు చేయమన్నారు, సిఎఫ్ఎంఎస్ మూసేశారండి. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం మేము. మరి ఈ మార్చిలో ఏమన్నా వస్తాయి అనుకుంటే సిఎఫ్ఎంఎస్లో బిల్స్ అప్లోడ్ అవ్వట్లేదండి. కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అట్లాగే గత 5 ఏళ్ల క్రితం పబ్లిక్ పిఎస్సీలు కట్టామండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని మన హాస్పిటల్స్ కట్టామండి. మన బిల్డింగ్ కాంట్రాక్ట్లో 200 కోట్లు రెడీ ఫర్ పేమెంట్లో పెండింగ్ ఉన్నాయండి. చాలా కుటుంబాలు అప్పులైపోయి రోడ్డు మీద పడిపోతున్నారండి. ఈ వాళ్ళకి 6 సంవత్సరాలు లేదండి, ఇంతవరకు దానికి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు, ఒక బడ్జెట్ లేక మేము నానా యాతన పడుతున్నామండి. అట్లాగే ఈ ఒక సీఎం గారు వస్తే మేము హెలిప్యాడ్లు వేయాలండి, బ్యారికేడ్లు కట్టాలండి. ఏమండి మరి రోడ్లు వేసాం. ఇటువంటివన్నీ ఎమర్జెన్సీ వర్క్లో మాత్రం చేపిస్తున్నారు. సిఎఫ్ఎంఎస్ బిల్స్ వెళ్ళకుండా దాన్ని ఆపుతున్నారు. దానికి బడ్జెట్ లేదంటున్నారు. ఈ విధంగా మేము ఒక పక్కన వర్క్లు చేస్తున్నాము, బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నాము. సిఎఫ్ఎంఎస్ తలుపులు మూసేస్తున్నారు. మరి పేమెంట్లేమో రిలీజ్ చేయట్లేదు సార్. ఎంతో కొంత మరి మా ద్వారా మరి మీ మీడియా ద్వారా వినియోగించుకునేది మేము ఏంటంటే, కొంత మాకు ఈ మార్చి నెలలో కొన్న మా కాంట్రాక్టులందరికీ కొంత పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, మా జీవితాలు బయటపడాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. కొండా రమేష్, నేను సబ్కా కాంట్రాక్టర్స్ గుంటూరు ప్రకాశం ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి కాంట్రాక్టర్లు తమ సమస్యల్ని అసోసియేషన్లకి విన్నవించుకోవటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందండి. ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్లు అందరూ ఎంఎస్ఎంఈ కేటగిరీ కాంట్రాక్టర్లు అండి, చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు. వీళ్ళందరూ లోకల్ బాడీసు, మన మున్సిపాలిటీసు, పంచాయతీరాజు, అలాగే కార్పొరేషన్స్, ఏపీ ఎంఎస్ఐడిసి వీటిల్లో పనిచేసే కాంట్రాక్టర్లు అండి. వీళ్ళు జనరల్గా అన్ఆర్గనైజ్డ్గా ఉంటారండి. వీళ్ళందరికీ
బడ్జెట్ ప్రొవిజన్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఎన్నో వర్క్స్ గత 5 సంవత్సరాల నుంచి వర్క్స్ చేయించుకున్నారు, కానీ వాటికి సరైన బడ్జెట్ అలొకేషన్స్ అనేది లేకపోవటం వల్ల చాలా CFMS లో కూడా అప్లోడ్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. జనరల్గా CFMS అనేది మార్చి 25 వరకు ప్రతి సంవత్సరం పనిచేస్తూ ఉంటుంది. అలాంటి CFMS ఈసారి జనవరిలోనే క్లోజ్ అయిపోయి ఉందండి. దానివల్ల ఎన్నో చిన్న బిల్స్ జనరల్గా కాంట్రాక్టర్లు లోకల్ బాడీస్లో ఏమవుతాయి అంటే చాలా లేట్గా బిల్స్ అప్లోడ్ అవుతాయి డ్యూ టు వేరియస్ మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్. కానీ అలాంటిది ఈసారి జనవరిలో క్లోజ్ అవ్వటం వల్ల ఈ చాలా బిల్స్ అప్లోడ్ అవ్వక కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ CFMS అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీగా ఇది స్టార్ట్ చేశారండి ఆయన టెన్యూర్లో. కానీ మధ్యలో దాన్ని చాలా నిర్వీర్యం చేయించడం వల్ల అది ఇప్పుడు అదే పద్ధతిలో కొనసాగుతుంది. దాన్ని మళ్ళా ఆయన పునరుద్ధరించి దాన్ని ఈ వర్క్స్ కాంట్రాక్ట్స్ అన్ని ఒక రెగ్యులరైజ్ చేసి మా కాంట్రాక్టర్లకి భరోసా ఇవ్వమని కోరుకుంటున్నాం. ఇది ఈ సబ్కా ద్వారా ఏదైతే ఈ నిధి పోర్టల్ CFMS ఈ అన్నిటిని రెగ్యులరైజ్ చేసి సులభతరంగా చేసిన పనులకి బడ్జెట్ అలొకేట్ చేసి అవి సరైన ఆ ఫైనాన్స్ పోర్టల్లో అప్లోడ్ అయ్యి కాంట్రాక్టర్కి భద్రత ఇవ్వమని కోరుకుంటూ ఈ మార్చ్ ఎండింగ్కు అందరి పేమెంట్స్ రిలీజ్ చేసి కొత్త గవర్నమెంట్ మీద ఉన్న ఆశని నమ్మకాన్ని నిలుపుకోమని ముఖ్యమంత్రి గారికి కోరుకుంటూ ఆయన మా ఉన్న సమస్యలను విన్నవించుకోవటానికి సాధ్యమైనంత త్వరలో ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మా కాంట్రాక్టర్ల సమస్యలను తెలుసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి అన్ఆర్గనైజ్డ్గా ఉన్న సెక్టార్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఆయన విజనరీతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం.